కొడిసొచ్చే చందమామ పచ్చ పచ్చ గట్ల నడుమ నగమల్లి దారిలో పచ్చ పూల దండ దొరికే నగమల్లి దారిలో పచ్చ పచ్చ గట్ల నడుమ నగమల్లి దారిలో పచ్చ పూల దండ దొరికే నగమల్లి దారిలో నీకు మామ నాకు మామ నగమల్లి దారిలో లోకానికి చందమామ నగమల్లి దారిలో నీకు మామ నాకు మామ నగమల్లి దారిలో లోకానికి చందమామ నగమల్లి దారిలో పొదల పొదల గట్ల నడుమ నగమల్లి దారిలో కొడిసొచ్చే చందమామ సర్వమంగళం అతిశయోక్తిలాగానే నేను ఆశీర్వదించే స్థానంలో ఉన్నాను. అద్భుతమైన కృషి అనిపించిన కృష్యకావ్యం అది ఇందరికీ రెండవ మాటగా రామకోటయ్య గారు నాకు అత్యంత ఆప్తులు. వారి సత్కార సభ కూడా నేను అతిథిగా పాల్గొన్నాను. అలాంటి భాగవతులు చేతులు ఉన్నారు. ఎంతోమంది చిరంజీవులకు మార్గదర్శకాలు నాగరాజు గారు, వారు వారి నాన్నగారు ఒక ఉత్తమ సంస్కారం కుమార్తెకు జన్మనిచ్చినట్టు ఆచార్యవాళ్ళు చివరిగా ఒక ఇవాళ 5 నుంచి 50 వరకు ఉన్నటువంటి మిడిల్ వయసు శ్రేణి లక్ష్మీ సౌభాగ్యవతిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ చివరి వరకు నాట్యాన్ని వదిలిపెట్టాలి. మానసికంగా శారీరకంగా ఉపయుక్తమైనటువంటి ఏకైక వైద్యం మన ఏవో మనుష్యానం కారణం బంధం వచ్చు మనసు మన స్వాధీనంలో సుక్షితమైనటువంటి జీవితాన్ని గడపడానికి నాట్యం ఉపయోగించుకుంటూ చిరంజీవుని ఆశీర్వదిస్తూ ఈ విలక్షణ లభ్య వేదికలో గౌరవనీయులు వ్యాఖ్యాతలను ఆహ్వానించేందుకు అభినందిస్తూ ఆశీర్వదిస్తూ పెద్దలు రేవతి సింహ గారు చెప్పినట్టు మనం కేజీ నుండి పీజీ దాకానే బాగా వింటూ ఉంటాం. నిజంగానే ఈరోజు విద్యార్థులు కేజీ నుంచి పీజీ దాకా ఉన్నారు. మరి నాట్య గురువుకు అభినందనలు తెలియజేస్తూ షేక్ ఇంద్ర గారు వేదికకు సమినంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఉపాధ్యక్షులు అల్తాఫ్ హసన్ గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. నిజానికి వారు కూడా మాట్లాడాలి, కానీ సమయం దృష్టిలో పెట్టుకుని ఇతర పెద్దల్ని మాత్రం ఆహ్వానిస్తూ ముడుపై మాధవ్ గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి శుభాకాంక్షలు. వేదికను అలంకరించినటువంటి అందరికీ నమస్కారం. ఇక్కడ నాకు సమస్య ఏంటంటే ఇక్కడ నా గురువుగారు కూడా వేదిక మీద ఉన్నారు. వారి ముందు మాట్లాడడం పెద్ద సాహసం. నాగరాజు పాత్రులు గారు మాకు సివిల్ సర్వీసెస్లో తెలుగు లిటరేచర్ బోధించినారు. ఇట్లా అనుకోకుండా దాదాపు 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిగతా అందరూ మామూలు కృష్ణ గారు నాకు సోదర సమానులు. వారి యొక్క ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు చుండలో దొరుకుతూ ఉంది. నిజానికి కొత్త మనోహరంగా కొత్త సుందరంగా అన్నారు. నిజానికి తెలీదు. ప్రతి పిల్లలు ఇంత చిన్న పాప కూడా వచ్చి నాకు హెల్త్ బాగాలేదంటే నా పక్కన కూర్చొని ఏదో నాకు వాటర్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మేడం కళ్యాణి మేడం వాళ్ళ అమ్మగారు వచ్చారు. వరంగల్ జిల్లా ముఖ్య అతిథి, కరీంనగర్ జిల్లా నాట్య గురువు, ఆదిలాబాద్ జిల్లా సభాధ్యక్షులు మామిడి హరికృష్ణ గారి సూచన మేరకే నన్ను మేడం పిలిచారు. కాబట్టి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. పోషకులు, తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా అలాగే చేయూతనిచ్చేటువంటి పెద్దలందరూ కూడా వారందరికీ కూడా నేను ఈ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఆర్ట్స్ అసోసియేషన్ ఇప్పుడు పిల్లలకి ఫోటో కార్యక్రమం ఉంటుంది. వినాయక గౌతమ్ పిల్లలు రావాలి.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 15వ వార్షికోత్సవం త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహించుకోవడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చక్కగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ మంచి చక్కటి కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించడం జరిగింది, రాగ తాళ లయయుక్తంగా. అందుకు గాను మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఎంతో కృషి చేసి వారికి నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక కళ నేర్చుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక కళ నేర్చుకోవాలి అనే ఒక అంశం సిద్ధాంతం మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్. అలాంటి సంకల్పంతోనే మేము ఈ విద్య నేర్పించడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు? 110 మంది శిష్యులు పార్టిసిపేట్ చేశారండి. చీఫ్ గెస్ట్ గారు మామిడి హరికృష్ణ గారు వచ్చారు, పాతూరి నాగరాజ్ గారు, గీతా భాస్కర్ గారు వచ్చారు, మాధవ్ గారు వచ్చారు. అందులో ముఖ్యంగా మా గురువు గారు భాగవతుల సేతురామ్ గారు. రీసెంట్గా సార్కి తెలంగాణ కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు వచ్చినందుకు గాను మేము ఈరోజు సార్ని మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం కూడా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇది వచ్చేసి 2009లో రిజిస్టర్ చేయబడిందండి. మా అకాడమీ స్పెషల్ ఏంటంటే పేద విద్యార్థులకు ఎవరికైతే నేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు మా సంస్థ నుంచి డబ్బులు వేసుకుని మేకప్కి, కాస్ట్యూమ్కి అంతా మేము పే చేసి వాళ్ళని ఇలాంటి ప్రదర్శనలు ఇప్పిస్తాము. అది మా యొక్క ఏంటంటే ఫస్ట్ మేము అనుకున్న ప్రయారిటీ మేము దానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము. ఈ ప్రాధాన్యత అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ ఈ కళను నేర్చుకోవాలి. డబ్బు ఉన్న వాళ్ళే కాదు, డబ్బు లేని వాళ్ళు కూడా ఈ కళను నేర్చుకోవాలి అనేది మా యొక్క సంగీతము, రాగాల గురించి, తాళాల గురించి కూడా చెప్తూ ఉంటామండి. ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాకే వాళ్ళకి డాన్స్ స్టార్ట్ చేస్తాం. 15 ఏళ్లలో ఎంతమందిని మీరు తీర్చిదిద్దారు? సార్ చెప్పారు కదండి, మామిడి హరికృష్ణ గారు 2000 మంది పైన ఉంటారు. 15 ఏళ్లలో 2000 మంది చేస్తున్నారు అంటున్నారు కదా. అయితే మీది ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్, ఏమైనా డిమాండ్ ఏదైనా ఉందా? ఏం లేదండి. భవిష్యత్తులో ప్రభుత్వం వారు చాలా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తుంటారు? పేదవాళ్ళని కూడా ప్రోత్సహిస్తుంటారు. మేడం, చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు మేము ఇంటర్వ్యూ వాళ్ళు ప్రతి ఒక్కరు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. హ్యాపీగానే ఉందండి, చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయాలనే దాంతోనే చేస్తున్నాం కదా. అందరూ హ్యాపీగా చేశారు, వాళ్ళ కృషి కనబడుతుంది. గురువు నేర్పిన దాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలగాలి కదా ముందర. తపన అనేది ఫస్ట్ శిష్యులకు ఉంటేనే గురువు కూడా నేర్పించగలుగుతారు. మేడం శ్రీమతి ఇందిరా మేడం దగ్గర 2 years నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. తను చెప్తుంది, నాకు చాలా డిసిప్లైన్ నేర్పిస్తారు ఫస్ట్ మేడం. తర్వాత డాన్స్ చాలా బాగా నేర్పిస్తారు మేడం. ఇవాళ ఏ అంశం చేసావమ్మా? ఈరోజు గంధపు ఓకే. నువ్వు ఏ క్లాసు? ఇదివరకు వినాయక చవితి ప్రోగ్రామ్ చేస్తున్నాను. క్లాస్ పెద్ద ఎంత ఏమవుతుందో చెప్పు. సెకండ్ క్లాస్. నో ఏమవుతుందంట పెద్ద ఎంత డాన్స్లో అవుతుంది ఒకసారి చెప్పండి. చెప్పు మీ పేరు. ప్రైజ్ వచ్చినందుకు మీరు పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. అంటే లాస్ట్ 2 years నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం దగ్గర. మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఆ పాప కూడా కొంచెం యాక్టివిటీగా వాళ్ళకి యాక్టివిటీస్ లాగా ఉంటుంది. సో ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. జాయిన్ చేస్తాం. భవిష్యత్తులో ఇలాగ కొనసాగిస్తారు సార్ పాప డ్యాన్స్? అంటే ఇప్పటివరకు అయితే కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాము. ఫ్యూచర్లో ఏమైనా అంటే ఎడ్యుకేషన్కు అండ్ క్లాస్కి ఎట్లా టైం అంటే కొంచెం టైమింగ్ మనం సెట్ చేసుకోవాలండి. మేడం వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తారు, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ వీక్లీ అయితే డాన్స్, సో స్విమ్మింగ్ అలాంటివి నేర్చుకుంటాం. బాబు కూడా అదే స్కూల్లో. ఒక మాట చెప్పండి పాప, ఫ్యూచర్ డ్రీమ్ ఏంది? ఏమవ్వాలనుకుంటుంది? ఏమవ్వాలనుకుంటున్నామా? చెప్పు అంటే काम करने का करो ऐसा
ठीक है, अच्छा निकला हो క్లాస్ అవుతున్నారు మీరు వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? వాట్ ఇస్ యువర్ గోల్? మీరు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? ఆర్మీ. వెరీ నైస్. ఇంకా మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 3 months 1 year? ఎప్పటి నుంచి వెళ్తున్నావు క్లాస్? డాన్స్ క్లాస్ 3 months. గ్రేట్. ఓకే సార్, పేరెంట్స్